హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ వీడియోలో మేము క్రిస్మస్ రోజు ఏమేం స్పెషల్స్ చేసుకున్నాం అన్నది చూపిస్తాను. ముందు వీడియోలో చెప్పా కదా, మా ఫ్రెండ్స్ కొన్ని కుక్ చేస్తున్నారు, మేము కొన్ని కుక్ చేస్తున్నాం అని చెప్పి. మేమైతే రైస్, సాంబార్, చికెన్ కర్రీ చేస్తున్నాము. దీనికి అవసరమైన ప్రెప్ వర్క్ అంతా మేము ముందు రోజు నైటే చేసి పెట్టేసుకున్నాము. ఎందుకంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా కష్టం అండ్ చాలా టైం అయిపోతుంది కూడా. సో ముందు నైటే పెట్టేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది, జస్ట్ కుకింగ్ వరకు చేసేయచ్చు అని చెప్పి. మేమైతే 12 to 15 మెంబర్స్ ఉంటాము. ఇంకా ఆఫ్టర్నూన్కి అండ్ ఈవినింగ్కి కూడా సరిపోయేలాగా కుక్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము ముందే. సో ఇక్కడ వచ్చేసి 2.5 kgs చికెన్ తీసుకొచ్చాము. కాస్కోలోనే తీసుకున్నాము చికెన్. ఇంకా అదంతా కట్ చేసేసి క్లీన్ చేసేసి ముందుగానే అల్లం చిల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసి మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నాం అనమాట ఫ్రీజర్లో. ఇంకా అంతమంది ఉంటాం కదా, కర్రీ కొంచెం గ్రేవీగా రావడానికి టొమాటో పేస్ట్ అను క్యాష్యూస్, కొంచెం వాటర్ మిలన్ సీడ్స్ కూడా నానబెట్టేసాను ఓవర్ నైటే. ఇంకా అవన్నీ పేస్ట్ చేసేసుకొని కర్రీలో అయితే వేసేస్తున్నాను. ఇంకా మిగతా కుకింగ్ ప్రాసెస్ అంటే చికెన్ కుకింగ్ అంతా నేను నాకు తెలిసిన స్టైల్లోనే ఫాలో అయిపోయాను. ఎందుకంటే ఇంత కుక్ చేసేటప్పుడు మనం ప్రయోగాలు చేస్తే ఇంకా మొత్తం ఫ్లాప్ అయితే ఇంకేం చేయలేము. ఇంత క్వాంటిటీలో చికెన్ వండే వెజల్స్ అయితే మా దగ్గర ఏం లేవు. సో నేనేమనుకున్నా అంటే 2 డిషెస్లో కుక్ చేసేయచ్చు కదా అని చెప్పి అనుకున్నాను. కానీ మళ్ళీ నాకే అనిపించింది, ఎందుకు 2 డిషెస్లో కుక్ చేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తే అప్పుడు ఎలాగా అని చెప్పి ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి ఫస్ట్ అయితే చికెన్ కర్రీ వండేసి తర్వాత రైస్ వండేద్దాం అని చెప్పి అనుకున్నాము. నా దగ్గర ఎలాగో ఇంత పెద్ద వెజల్స్ లేవని చెప్పేసి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే ఈ పెద్ద హండీ అయితే పట్టుకొచ్చాను. 8 o'clock కల్లా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈ చికెన్ కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది, ఎందుకంటే మాది వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్. సో టెంపరేచర్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది అన్న అదొక భయము. మనం టెంపరేచర్ హైలో పెట్టేస్తే అది కింద ఖచ్చితంగా మాడిపోతుంది అండ్ చికెన్కి అంత టేస్ట్ కూడా రాదు. సో ఎప్పుడైనా స్లో కుక్ చేయడమే బెటర్. ఫైనల్గా గంటన్నర తర్వాత అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ చికెన్ కర్రీ అయిపోయేలోపు అయితే మా వాడు లేచేశాడు. ముందు రోజు నైట్ మా ఫ్రెండ్స్ ఇచ్చిన హోల్ చికెన్ ఒకటి ఉంది. సో దాన్ని మ్యారినేట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆ హోల్ చికెన్కి అయితే స్కిన్ తీసలేదు. సో ఇప్పుడు స్కిన్ పీకి నీట్గా స్నానం అయితే చేపిస్తున్నాడు. ఇంకా స్నానం చేపించిన తర్వాత పౌడర్స్ అవి ఇవి పుయ్యాలి కదా. సో ఇంట్లో ఉన్న మసాలాస్ అన్నీ అయితే రాసేసాము దీనికి. దీన్ని పట్టుకొని పోసిద్దాం అనుకున్నాడు కానీ పాపం జారిపోయింది. ఇంకా చూడటానికి నాకే ఏదోలా అనిపించింది. ఇంకా వద్దులే అని చెప్పి తీసేసాము. ఇంకా దీన్ని అయితే మొత్తంగా మ్యారినేట్ చేసేసి 3 hours పక్కన చేసాము. ఇంకా నేనైతే ఇక్కడ రైస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. చికెన్ కర్రీలోకి అయితే బగారా రైస్ బాగుంటుందని చెప్పి బగారా రైస్ అయితే కుక్ చేస్తున్నాను. ముందు వీడియోలో చెప్పా కదా ఎక్కువ రైస్ కుక్ చేస్తున్నాము అని చెప్పి. నేనైతే ఇక్కడ ఒక 10 cups రైస్ తీసుకున్నాను. కప్ అంటే కప్ కాదు, గ్లాస్ లాంటిది. సో అలాగా 10 glasses తీసుకున్నాను. ఎలాగో రోజంతా అక్కడే ఉంటాం కాబట్టి ఇంకా మధ్యాహ్నంకి ఈవినింగ్కి వచ్చేలాగా కుక్ చేసాము. ఒక్కసారి తింటే ఒక 30 మెంబర్స్కి అయినా ఈజీగా సరిపోతుంది. ఇంకా రైస్తో పాటే సాంబార్ కూడా ప్యారలల్గా కుక్ చేసేసాము.
ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే తందూరి చికెన్ని బేక్ చేసేసాము. ఇంకా అన్నీ రెడీ అయిపోయేటప్పటికే 2:30, 3 అయిపోయింది. అన్ని ఐటమ్స్ చాలా బాగా కుదిరినాయి. మంచిగా ఎంజాయ్ చేసాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.